ఇప్పుడైతే ఇంకా మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇది చేస్తున్నాను. మ్యారినేషన్ చేస్తే ఈవినింగ్కి బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అయితే మంచిగా ఒక 2 టైమ్స్ చికెన్ని వాష్ చేసేసుకుందాము. కంపల్సరీ చికెన్ అయితే వాష్ చేయాలి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సినవి వేసేసుకుందాము. కారము, పెరుగు అండ్ కొంచెం ఉప్పు, మసాలా అన్నీ వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. ఇంకా కొన్ని మసాలాస్ వేయాలి. ఫస్ట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. దీనైతే బాగా కలిపేసుకుందాము. మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. నార్మల్లో కాదు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కాసేపే కదా మనం పెట్టేది, ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే బాగుంటుంది. నార్మల్గా ఎక్కువ అవర్స్ అయితే నార్మల్ దాంట్లో పెట్టేసినా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు అన్నీ కలిపేసేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. తర్వాత వీటికి కొన్ని మసాలాస్ ఉంటాయి మన ఇంట్లో ఏముంటే అవి ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. అల్లం కానీ ఇంకా ధనియాలు, లవంగాలు నెక్స్ట్ చూపిస్తాను మీకు ఏమేమి వేసుకోవాలో. ఎప్పుడు ఇలానే చేసుకోము, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఒకేసారి చేసుకున్న చికెన్ అంత టేస్టీ అదే టేస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మా మమ్మీ వచ్చేవరకు మంచిగా మ్యారినేట్ అయిపోద్ది చికెన్. డీప్ ఫ్రిడ్జ్లో చూడండి ఐస్ ఎట్లా ఉందో. పర్లేదు, అది పడుతుంది కదా చాలు. నెక్స్ట్ అయితే ఇంకా ఇది పెట్టేసుకొని మసాలా ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను కొన్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే 1/2 kg కాబట్టి అవి సరిపోతాయి చికెన్కి. అవన్నీ తీసేసుకొని ఇంకా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న దాంట్లో ఇట్లాంటి దాంట్లో వేసేసుకొని నార్మల్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు. ఇంకా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టి చేయాలి, ఎందుకంటే ఒట్టుగానే మాడిపోతాయి అవి. సిమ్లో పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం అల్లమును వెల్లిపాయ వేసేసుకొని చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే మిక్స్ చేసేసి పెట్టేయడమే. నేను అప్పుడు ఆయిల్ వేయలేదు కదా, కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇంకా నైట్ డైరెక్ట్గా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి డైరెక్ట్ పోపులాగా వేసేసుకుంటే అయిపోతుంది. ఏం వేయకున్నా సరిపోతుంది. చూడండి అలా మంచిగా కొంచెం వాటర్ వేసేసుకున్నాను నేను, అది ఏదైతే మిక్సీ పట్టానో దాంట్లో. మూత పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడైతే మేము ఈవినింగ్ రైస్ కర్రీ అయితే ఇలా ఉంది. ఎమ్మి తినేయడమే. ఇంకా మా మమ్మీ అయితే ప్లేట్లో రైస్ పెడుతుంది. ఇవైతే వాటర్. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ మా తమ్ముడికి, నెక్స్ట్ నాకు. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తాను. వేడి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినేసేయండి. హ్యాపీ సండే అయిపోయింది. ఇంకా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.